హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు భారత ఉపరాష్ట్రపతి గురించి తెలుసుకుందాం. భారతదేశంలో అత్యుత్తమ ద్వితీయ పౌరుడు భారత ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేయాలని రాజ్యాంగ పరిషత్తులో వాదన వినిపించిన వ్యక్తి హెచ్వి కామంత్. అమెరికాను ఆదర్శంగా తీసుకొని హెచ్వి కామంత్ సూచించారు. రాష్ట్రపతి పదవీ కాలం ఏ కారణం చేత అయినప్పటికీ ఆ పదవిని తాత్కాలికంగా నిర్వహించబడడం అనగా నూతన రాష్ట్రపతి ఎన్నికయ్యేంత వరకు రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. రాజ్యాంగంలోని 62వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి పదవి ఏ కారణం చేత ఖాళీ ఏర్పడినా 6 నెలలలోగా రాష్ట్రపతి పదవికి తప్పనిసరిగా ఎన్నిక నిర్వహించాలని ఉంటుంది. 63వ అధికరణం ప్రకారం భారతదేశానికి ఉపరాష్ట్రపతి ఉంటారని పేర్కొన్నది. ఎన్నిక పద్ధతి. ఎన్నిక విధానం 66వ అధికరణం తెలుపుతుంది. ఉపరాష్ట్రపతిని రాజ్యసభ సభ్యులు మరియు లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారు. వీరిలో రాష్ట్రాల విధానసభ సభ్యులు పాల్గొనడానికి అవకాశం లేదు. రాజ్యసభకు నామినేట్ చేసిన 12 మంది, లోక్సభకు నామినేట్ చేసిన ఆంగ్లో ఇండియన్స్ పాల్గొంటారు. 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆంగ్లో ఇండియన్స్ ను తొలగించడం జరిగింది. ఈ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం చేస్తుంది. పదవీ కాలం 67వ అధికరణం ప్రకారం పదవీ కాలాన్ని తెలియజేస్తుంది. 5 సంవత్సరాలు నిర్ణయించారు. తొలగించే పద్ధతులు. ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేయాలనుకుంటే వారు తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పిస్తారు. అసమర్థత, దుష్ప్రవర్తన కారణాల చేత ఉపరాష్ట్రపతిని అభిశంసన తీర్మానం ద్వారా ఉభయ సభల్లో సాధారణ మెజార్టీతో తొలగించవచ్చు. ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం మొదట రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. 92వ అధికరణం ప్రకారం తొలగింపు తీర్మానం నోటీసుపై చర్చ జరుగుతున్నప్పుడు ఉపరాష్ట్రపతి సభకు అధ్యక్షత వహించరాదు, కానీ సభకు హాజరు కావచ్చు. 68వ అధికరణం ప్రకారం ఉపరాష్ట్రపతి పదవిలో సాధారణంగా ఖాళీ ఏర్పడితే లేక ఖాళీ ఏర్పడినప్పుడు ఎంతకాలంలోగా ఆ పదవికి తిరిగి ఎన్నిక జరపాలనే అంశం రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదు. ప్రమాణ స్వీకారం. 69వ అధికరణం ప్రకారం ఉపరాష్ట్రపతిని రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. 70వ అధికరణం ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రపతి పదవి నిర్వహణ కోసం భారత పార్లమెంట్ ప్రత్యేక చట్టాలు చేయవచ్చు. రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేసిన సందర్భంలో ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నట్లయితే తన రాజీనామా పత్రాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందించాలి. జీతభత్యాలు. 97వ అధికరణం ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా మాత్రమే వేతనాన్ని పొందుతారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి వేతనం 4 లక్షలు. అధికారాలు, విధులు. 64వ అధికరణం ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్ గా అధ్యక్షత వహిస్తారు. 65వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి పదవి ఏ కారణం చేత ఖాళీ ఏర్పడినా ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. ఉపరాష్ట్రపతి పదవిని ఏవెల్స్ యువరాజుతో పోల్చినది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇతర అంశాలు. ఎక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా చేసిన వారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు. 2 సార్లు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వారిలో తొలివారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు. రెండో వ్యక్తి హమీద్ అన్సారీ. అతి తక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా చేసిన వారు వివి గిరి.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండి తాత్కాలిక రాష్ట్రపతి పదవీ బాధ్యతలను నిర్వహించిన ఏకైక వ్యక్తి మహమ్మద్ హిదాయతుల్లా గారు. తొలి దళిత ఉపరాష్ట్రపతి కె.ఆర్. నారాయణ్. పదవిలో ఉండగా మరణించిన మొదటి ఉపరాష్ట్రపతి కె. కృష్ణకాంత్. పదవిలో ఉండగా రాష్ట్రపతిగా పోటీ చేసి ఓడిపోయిన ఏకైక రాష్ట్రపతి భైరాన్ సింగ్ షెకావత్. ఉపరాష్ట్రపతి పదవీరీత్యా 15వ వ్యక్తి. వ్యక్తిరీత్యా 13వ వ్యక్తి. రాజీనామా చేసిన మొదటి వ్యక్తి వి.వి. గిరి. రాజీనామా చేసిన రెండో వ్యక్తి ఆర్. వెంకటరామన్. ఏకగ్రీవంగా ఎన్నికైన ఉపరాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణ, మహమ్మద్ హిదాయతుల్లా, శంకర్ దయాళ్ శర్మ. ప్రస్తుతం 16వ రాష్ట్రపతిగా రాజస్థాన్కు చెందిన జగదీప్ ధనేకర్. వ్యక్తిపరంగా 14, పదవీపరంగా 16. భారత 16వ ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం జూలై 5, 2022లో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2022 ఆగస్టు 6న జరిగిన ఎన్నికల్లో జగదీప్ ధనేకర్ 346 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2022 ఆగస్టు 7న భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధనేకర్ ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ధృవపత్రాన్ని జారీ చేశారు. 2022 ఆగస్టు 11న భారత ఉపరాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధనేకర్తో ప్రమాణ స్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక కాకముందు నిర్వహించిన పదవులు ముందు 2019లో కేంద్ర ప్రభుత్వం ఇతడిని పశ్చిమ బెంగాల్ గవర్నర్గా నియమించారు. అంతే ఫ్రెండ్స్, ఇది ఉపరాష్ట్రపతి గురించి తెలియజేస్తుంది. తర్వాత ప్రధానమంత్రి గురించి నెక్స్ట్ వీడియో ఉంటుంది. అంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.